ఒక రాజ్యసభ పదవి, కొన్ని నామినేటెడ్ పదవులు, మైనింగ్ లీజులు, మరికొన్ని ఇంకా తెలియనివి ఎన్నో. ఇవి మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ షర్మిల మధ్య చిచ్చుకు కారణమా? ఇంకేమన్నా ఉన్నాయా? ఏ కారణాలు ఇవి? రాజ్యసభ కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ అవన్నీ కూడా బక్వాస్, అవన్నీ ఉట్టిముచ్చట్లు. ఓకే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 నెలలకో 3 నెలలకో ఈ బ్రదర్ అనిల్ కుమార్ అండ్ టీం, ఒక 5 మందితో టీం ఉంది వీళ్ళది. ఓకే. ఈ టీము జగన్మోహన్ రెడ్డి గారి మీద తాటి సతీష్, హర్షవర్ధన్, అంకం రవి, ఒక టీం. ఓకే. వాళ్ళని పేర్లు తీసుకొని పెద్దగా వాళ్ళని ఎక్కడో అందరూ మీకు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాఫియా టీం అందామా, దల్లాలి టీం అందామా, ప్రపంచాన్ని ముంచే టీం అందామా, అదొక టీం కింద తయారై షర్మిలమ్మ గారికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన 3వ నెల నుంచే ఆమె లోపల విషబీజాలు పెట్టేటటువంటి ప్రయత్నం స్టార్ట్ చేశారు. అమ్మా, నువ్వు 3212 కిలోమీటర్లు పాదయాత్ర చేసినావు, మీ అన్న జైలు ఉన్నప్పుడు పార్టీని కాపాడినవు, నీ రక్తం చెమట ఓడ్చినవు, ఖచ్చితంగా మనము మంచి పనులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ప్రభుత్వంలో మనకు లాభమయ్యే పనులు చేసుకుందామనే ఆలోచనతోటి ఆ మీద ప్రెజర్ స్టార్ట్ చేశాం. మొదట్లో ఒక వారం 10 రోజులు, నెల రోజులు ఆమె కొంత ఇబ్బంది పడ్డది. ఇప్పుడే అన్న ముఖ్యమంత్రి అయింది కదా, మనం పోయి ఇబ్బంది పెట్టొద్దనే ఆలోచన చేస్తే ఆమె లోపల విషబీజాలు నింపి ఇంకా 6 నెలలు, సంవత్సరం అయితే మన మాట వినడం, మనం ఇప్పుడే దబాయించి చేపించుకుందామనే ప్రయత్నం పెద్ద ఎత్తున చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరికీ ఒక సూటిగా జవాబు చెప్పిట ఏంటంటే, నేను ఇన్ని కష్టాలు పడి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావడానికి రాలేదు, 20 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ను పాలించి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మార్చడానికి వచ్చిన, దయచేసి ఇటువంటి ప్రపోజల్స్ మీరు తీసుకురావద్దు అని సూటిగా వాళ్ళను వ్యతిరేకించుండు, ఒప్పుకోకుండా పంపించేశాడు.